ఇప్పుడు మన శ్రీకాకుళంలోనే మీకు స్కూబా డైవింగ్ చేయాలని ఉందా? అయితే ఏప్రిల్ 19th and 28th బారవా బీచ్ ఫెస్టివల్ కి వచ్చేయండి. ఈకో ఫ్రెండ్లీగా లోకల్ టూరిజం ని ప్రమోట్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఈ బీచ్ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ కయాకింగ్, బీచ్ వాలీబాల్ లాంటి రీక్రియేషన్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బారవా అనగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చేది లైట్ హౌస్. ఎందుకంటే ఈ లైట్ హౌస్ కి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది. బ్రిటిషర్స్ తమ వాణిజ్య అవసరాల కోసం దీనిని ఇక్కడ నిర్మించారు. అండ్ ఇంకా ఇక్కడ మహేంద్రతానియా రివర్, బే ఆఫ్ బెంగాల్ లో కలిసే అద్భుతమైన వ్యూని కూడా లైట్ హౌస్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ లైట్ హౌస్ అండ్ బీచే కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను కూడా ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ ఫెస్టివల్ ఏప్రిల్ 19th and 20th 2 days ఉండబోతుంది. అండ్ ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న హరిత రిసార్ట్స్ లో కూడా స్టే చేయొచ్చు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ పెట్టబోయే స్కూబా డైవింగ్ కూడా ఒక పర్మనెంట్ రీక్రియేషన్ యాక్టివిటీగా చూడవచ్చు. అండ్ ఈ ప్లేస్ ని స్కూబా డైవింగ్ కోసం ఎందుకు ఎంచుకున్నారంటే 1917 లో చిలక అనే ఒక పెద్ద షిప్ యాక్సిడెంట్ కి గురయ్యి సముద్ర తీరానికి కొట్టు. అప్పట్లో ఆ షిప్ లో ఉన్న కొంతమందిని బారవా గ్రామస్తులు కాపాడారని చెప్తారు. ఆ తర్వాత ఆ నౌక సముద్రంలో శిథిలమైపోయింది. బట్ ఇప్పటికీ బీచ్ నుండి ఆ షిప్ కి సంబంధించిన కొన్ని పార్ట్స్ మనకు కనిపిస్తాయి. ఆ షిప్ ని ఎక్స్ప్లోర్ చేసిన స్కూబా డైవర్ గ్రూప్ అక్కడ ఒక ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ ఏర్పడిందని, సో అక్కడ ఆక్వా లైఫ్ కి ఈ షిప్ షెల్టర్ ఇచ్చింది. అంతేకాదు బారవాలో అతి పురాతనమైన